హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కంబ్యాట్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 30 అలాగే 31ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాను. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఫంగ్యూ ఏమో కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఫంగ్యూని అడుగుతూ ఉంటారనమాట, నువ్వు ఎందుకు రాలేదు కాంపిటీషన్కి అని చెప్పేసి. ఇంకా అదే టైంలో అక్కడికి జాయోమి కూడా వస్తుంది. జాయోమి వచ్చేసి, ఫంగ్యూ నువ్వు ఎందుకు అంటే కాంపిటీషన్లో పాల్గొనలేదు, నువ్వు భయపడ్డావా ఏంటి ఊజీని చూసి అని చెప్పేసి ఇంకా తన మీద గొడవకు వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, అవును నేను నీకెందుకు చెప్పాలి, నా ఇష్టం అది, నాకు రావాలని అనిపించలేదు, నేను వెళ్ళలేదు, నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి తను ఏమో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి ప్రిన్సిపల్ సార్తో నేను కాలేజ్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి లెటర్ ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు ఆ ప్రిన్సిపల్ సార్ ఏమో అదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదే టైంలో మింగ్టా అని కూడా ఈ విషయం తెలుసుకోండి. మింగ్టా అని కూడా అక్కడికి వస్తాడనమాట. ఇంకా వచ్చిన తర్వాత డైరెక్టర్ అంటారు, నువ్వు తనతో బాగా మాట్లాడి కాలేజ్ నుండి వెళ్లకుండా చెయ్యి అని చెప్పేసి ఆ డైరెక్టర్ వెళ్ళిపోతారు. ఇంకప్పుడు మింగ్టా అనేమో ఫంగ్యూని అడుగుతూ ఉంటాడనమాట, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు కాలేజ్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, నా గురించేనా, నువ్వు ఒకవేళ నా గురించే మానేస్తున్నట్లయితే నేనే మానేస్తాను, నువ్వెందుకు మానేయటం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, లేదు నేను నీ గురించి మానలేదు, అయినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను, ఎందుకు అంటే మీ ఫాదర్ మా అంకుల్ని చంపేశారు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఒకసారి ఆలోచించు, నీకు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళని నువ్వు చూసుకోవాలి, నువ్వు ఒకవేళ మానేస్తే కాలేజు నీకు స్కాలర్షిప్ ఎలా వస్తుంది, అందుకని నేనే మానేస్తున్నాను, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని చెప్పేసి ఇంకా మింగ్టా అనికి చెప్పి ఫంగ్యూ ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మింగ్టా అనేమో ఎంత ట్రై చేసినా సరే ఫంగ్యూ మానటం మాత్రం ఆగదనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, నువ్వెన్ని చెప్పినా సరే నేను ఇంకా కాలేజ్ నుండి మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా నేను అబ్రాడ్ కూడా ఇంకా ఇప్పుడు అప్పుడే రాను నేను అని చెప్పేసి ఇంకా తనేమో కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత మింగ్టా అనేమో బాధగా ఉంటాడు. ఇంకా తర్వాత ఫంగ్యూ ఏమో యువానన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా యువానన్తో అంటుంది, ఈ కాలేజ్లో వ్యూ అంతా చాలా బాగుంది కదా, నేను మిస్ అవుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యువానన్ అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఫంగ్యూ, అసలు ఎందుకు ఇలాగా మానేద్దాం అనుకుంటున్నావు కాలేజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట. కావాలని చెప్పి మింగ్టాన్ వాళ్ళ డాడీ అంటే ఈ అంకుల్ జీని చంపేశారు తెలుసా అని చెప్పేసి, ఆయనకి తెలుసంట అంకుల్ జీకి ఒంట్లో బాగోలేదని, అయినా సరే ఆయన ఇంకా కొట్టాడంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యువానన్ ఏమో ఏం చెప్పాలో తెలియక, సరే నీ ఇష్టం, నీ డెసిషన్ నువ్వు తీసేసుకున్నావు కదా, నేను నిన్ను ఆపమని చెప్పలేను, కానీ నేను మాత్రం నేను మిస్ అవుతాను అని చెప్పేసి ఇంకా ఫంగ్యూతో అంటూ ఉంటుంది. ఇంకా ఫంగ్యూ కూడా యువానన్ని చూసి, నేను కూడా నేను మిస్ అవుతాను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇంకా కాలేజ్లో వాళ్ళిద్దరూ ఎప్పుడు చిల్ అయ్యే ప్లేస్లో ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానన్ వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు. ఇంకా యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో సున్హావు వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్తారనమాట. ఇంకా అక్కడ ఆయన ఏం చూస్తారు అంటే సున్హావో వాళ్ళ రిలేటివ్స్ అందరి కాళ్ళ మీద కూడా 7 పుట్టుమచ్చలు ఉంటాయన్నమాట. ఇంకా ఆయనేమో షాక్ అయిపోతాడు, అదేంటి మీ వాళ్ళు అందరి దగ్గర 7 పుట్టుమచ్చలు ఉన్నాయి అని చెప్పేసి. ఇంక అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 7 పుట్టుమచ్చలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు ఇంకా యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో ఇంటికి వెళ్ళిపోయి, అసలు ఇదేంటిదంతా, నేను అనవసరంగా అనుకున్నానా ఏంటి, మా వైఫ్ చెప్పింది అని చెప్పేసి నేను ఇదంతా నిజమేమో అనుకున్నాను అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే జాయో ఫెంగ్ ఏమో ఇంకా ఫంగ్యూని కలవడానికి వెళ్తుంది. ఫంగ్యూ నేను నీతో ఫైట్ చేస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా సరే అయితే మన ఇద్దరం ఫైట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అప్పుడు ఇంకా అంటే రింగ్లోకి వెళ్తుంది అనమాట. ఇంకా రింగ్లోకి వెళ్ళిన తర్వాత జాయో ఫెంగ్ ఏమో ఫంగ్యూని కొడుతూనే ఉంటుంది, కానీ ఫంగ్యూ మాత్రం జాయో ఫెంగ్ని అస్సలు కొట్టదనమాట, ఓన్లీ డిఫెండింగ్ మాత్రమే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జాయో ఫెంగ్ అంటుంది, ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు కావాలని నాతో ఈజీగా ఆడుకో, నువ్వు డిఫెండ్ చేసుకో, నువ్వు నన్ను కొట్టు అని చెప్పేసి, అయినా నీకు అన్నీ ఈజీగా వచ్చాయి క్వీన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు క్వీన్కి చాలా కోపం వచ్చేసి, ఏంటి ఈజీగా వచ్చేవి అని చెప్పేసి జాయో ఫెంగ్ని కొట్టి, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు అనుకుంటున్నావా, అందరూ కూడా కష్టపడతారు, అందరికీ కష్టమే తెలుసా, నేను కూడా ఎన్ని వదిలేసి దీనికోసం వచ్చానో తెలుసా అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత జాయో ఫెంగ్ ఏమో పడిపోయి ఉంటుందన్నమాట. ఇంకా యువానన్ కూడా జాయో ఫెంగ్ ఇంక ఇవన్నీ ఆపేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత ఫంగ్యూ ఏమో వెళ్తూ ఉంటుంది కదా,
ఇంకా అక్కడికి ఎవరు వస్తారు అంటే మిస్టర్ వ్యాంగ్ వస్తాడనమాట. ఇది కరెక్ట్గా అదే టైంలో అక్కడికి మింగ్టాన్ కూడా వస్తాడు. ఇంకా మింగ్టాన్ చూసిన వెంటనే ఇంకా ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే మిస్టర్ వ్యాంగ్ కార్ ఎక్కేస్తుంది. ఇంకా అదంతా చూసి మింగ్టాన్ ఏమో డల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే మిస్టర్ వ్యాంగ్ ఏమో అడుగుతూ ఉంటాడు, ఏంటి మీ ఇద్దరికి మళ్ళీ బ్రేకప్ అయిందా అని చెప్పేసి. ఇంకా ఫంగ్యూ ఏమో కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు మిస్టర్ వ్యాంగ్ అంటాడు, నేను ముందే చెప్పాను కదా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఫంగ్యూ ఏమో తన్ని కోపంగా తిడుతుంది అనమాట. ఇంకా తర్వాత మింగ్టాన్ ఏమో తను అంటే కార్ వాష్కి వెళ్ళి ఇంకా అంటే తను అలాగే ఫంగ్యూ మధ్య జరిగినవి అన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మింగ్టాన్ దగ్గరికి వాళ్ళ బాస్ వస్తాడనమాట. వచ్చి ఏం చెప్తారు అంటే, నువ్వు పొద్దున్నండి వర్క్ చేస్తూనే ఉన్నావు మింగ్టాన్, ఇంకా రెస్ట్ తీసుకో పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మింగ్టాన్ మాత్రం పర్వాలేదు బాస్, నేను వర్క్ చేస్తూనే ఉంటాను, నాకు వర్క్ చేయటమే బాగుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ బాస్ కూడా సరే అయితే నీ ఇష్టం, కానీ నువ్వు బ్రేక్ తీసుకో నేనేమన్ను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇదే టైంలో అక్కడికి మిస్టర్ వ్యాంగ్ వస్తాడనమాట. ఇంకా వ్యాంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ కార్ని కూడా తీసుకొచ్చేసి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా డ్రింక్ చేసేసి కార్ అంతటిని పాడు చేస్తారు, నువ్వే క్లీన్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మింగ్టాన్ వాళ్ళ బాస్ అంటాడు, నేను క్లీన్ చేస్తాను మింగ్టాన్, నువ్వు వెళ్ళు బ్రేక్కి వెళ్ళు అని చెప్పి అనేటప్పటికి మింగ్టాన్ అంటాడు, లేదు బాస్ నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి ఇంకా తను వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిస్టర్ వ్యాంగ్ ఏమో మింగ్టాన్తో కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏంటి నీకు అలాగే ఫంగ్యూకి బ్రేకప్ అయిపోతుందని ముందే చెప్పాను కదా నేను, నువ్వెక్కడా ఫంగ్యూ ఎక్కడా, అసలు నాకు ఫంగ్యూ కూడా పెద్దగా నాకే ఇష్టం ఉండదు ఫంగ్యూ, ఎందుకంటే అలా యారోగెంట్గా ఉండే అమ్మాయిలంటే నాకు నచ్చదు, కానీ ఏదో మనీ కోసం అని చెప్పేసి తన్ని ఇష్టపడుతున్నాను, మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అదంతా వినిన తర్వాత మింగ్టాన్ ఏమో ఇంకా ఇప్పుడు మిస్టర్ వ్యాంగ్ని బాగా తిట్టేస్తాడనమాట. తిట్టేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు మిస్టర్ వ్యాంగ్ అంటాడు, నేను నీ పని చెప్తానుండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో మింగ్టాన్ వాళ్ళ బాస్ ఏమో వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తాడనమాట. వాళ్ళ బాస్ ఎవరో కాదు, ఇంకా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అనుకుంటాడు, నాకు తెలుసు మిస్టర్ వ్యాంగ్ ఎప్పుడోకప్పుడు ఇలా వస్తాడని, అందుకే నేను సీసీ ఫుటేజ్ పెట్టించాను అక్కడ అని చెప్పేసి ఇంకా తనేమో నవ్వుతూ ఉంటాడనమాట. చూసావా నేను ఎంత షార్పో అని చెప్పేసి. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఫంగ్యూకి ఒక వీడియో పంపిస్తాడనమాట. ఏంటి అంటే మిస్టర్ వ్యాంగ్ మాట్లాడాడు కదా ఇవన్నీ నాకు ఫంగ్యూ అంటే ఇష్టం లేదు, అవన్నీ కూడా పంపిస్తాడు వీడియో. ఇంకా ఫంగ్యూ ఏమో అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జయోమి ఏమో ఇంకా అంటే మింగ్టాన్ వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీ చేయి బాగాలేదు కదా ఎలా వంట చేస్తావు అనేటప్పటికి జయోమి అంటుంది, సున్హావో వచ్చాడు నాకు తోడుగా అని చెప్పేసి సున్హావోని చూపిస్తుంది. ఇంకా సున్హావో అలాగే జయోమి వీళ్ళిద్దరూ కలిసి వంట చేసి ఇంకా మింగ్టాన్ వాళ్ళ సిబ్లింగ్స్కి పెడతారు. ఇంకా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తింటూ ఉంటారు. ఇంకా అప్పుడు మింగ్టాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఏం చేస్తారు అంటే జయోమికి ఓట్స్ వేయటం ఆపేస్తారనమాట. ఎందుకు అంటే మింగ్టాన్ క్వీన్ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి. కానీ ఇప్పుడు క్వీన్ బ్రేకప్ చెప్పేసింది కదా మింగ్టాన్తో, అందుకని చెప్పి మళ్ళీ జయోమికి ఓట్స్ వేయటం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువాన్ వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు. సో ఆయనేమో చాలా డల్గా అదేంటి నేను అసలు ఎలా అనుకున్నాను అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడికి గువానన్ వస్తాడనమాట. గువానన్ ఏమో యాపిల్స్ తీసుకొని వస్తాడు. ఇంకా ఆ యాపిల్స్ అన్నీ కూడా యువానన్కి ఇస్తాడనమాట. ఇంకా యువానన్ ఏమో యాపిల్స్ అన్నీ నవ్వుతూ తీసుకుంటుంది. ఇంకా అదే టైంలో యువానన్ వాళ్ళ ఫాదర్ అంటారు, మీ ఇద్దరు ఎందుకు మూవీకి వెళ్ళకూడదు, నా దగ్గర అంటే 2 టికెట్స్ ఉన్నాయి, నేను మార్నింగే కొన్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు గువానన్ అంటాడు, సరే మేము వెళ్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యువానన్ ఏమో అసలు ఈ టైంలో మూవీకి ఎవరికి వెళ్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ గువానన్ అంటాడు, నేను వెళ్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు గువానన్ అలాగే యువానన్ ఇద్దరు కూడా కలిసి ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే యువానన్ ఏమో అసలు మూవీకి వెళ్ళటం ఏంటి, ఇప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్ అంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా గువానన్ అంటాడు, కానీ నాకు మాత్రం నీతో వెళ్ళాలని ఉంది, మనం వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది, సరే అయితే నువ్వు అడుగుతున్నావు కాబట్టి వెళ్దాము, రేపు వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గువానన్ అంటాడు, సరే అయితే రేపు పొద్దున్నే మనం ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా తనేమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యువానన్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఊజీ ఉన్నాడు కదా, సో ఊజీ ఏమో క్వీన్ని కలవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే క్వీన్తో ఫైట్ చేయాలి అని చెప్పేసి ఊజీ అనుకుంటూ ఉంటాడు. ఇంకా క్వీన్ని కలుద్దాం అనుకుంటాడు, కానీ క్వీన్ ఏమో అస్సలు ఊజీని కలవడానికి ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. నేను లేను అని చెప్పేసి ఇంకా రిసెప్షన్ వాళ్ళతో చెప్తూ ఉంటుంది క్వీన్. ఇంకా తర్వాత మిస్టర్ వ్యాంగ్ ఏమో
ఫంగ్యూని కలవాలి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే తనేం చేస్తాడు అంటే ఫంగ్యూ చేపట్టుకుంటాడు. ఇంక అప్పుడే మిస్టర్ వ్యాంగ్ ఏమో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ని పెట్టేసి ఇంకా ఫొటోస్ తీపిస్తాడనమాట. ఇంకా అప్పుడు అంటే వీడియోగ్రాఫర్స్ అందరూ వచ్చేసి ఇంకా మీ ఇద్దరు ఏంటి డేటింగ్ చేసుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే మిస్టర్ వ్యాంగ్ మాట్లాడిన మాటలన్నీ కూడా అంటే మింగ్టాన్ దగ్గర మాట్లాడాడు కదా, ఆ మాటలన్నింటినీ కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తుంది. ఇంకా తర్వాత బ్రేకప్ చెప్పేసి వ్యాంగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదే టైంలో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ గ్రాండ్ పాకి వ్యాంగ్ గురించి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ అంటే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా ఏం చేస్తారు అంటే వ్యాంగ్ వాళ్ళతో రిలేషన్షిప్ కట్ చేసేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి వ్యాంగ్ని వాళ్ళ డాడీ కొడతారనమాట. ఇంకా వ్యాంగ్ ఏమో చాలా కోపం వచ్చేస్తుంది. అసలు ఫంగ్యూ ఇంత పని చేస్తుందా, అసలు నేను ఎలాగన్నా సరే ఫంగ్యూ మీద పగ తీర్చుకోవాలి, మా డాడీ నన్ను కొట్టారు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ ఏమో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అంటే వ్యాంగ్ వాళ్ళ ఫాదర్ ఏమో నువ్వు ఎలాగన్నా సరే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఊజీ ఏమో ఎలాగోలాగా క్వీన్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి మన ఇద్దరం ఫైట్ చేద్దాము అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ క్వీన్ మాత్రం ఒప్పుకోదనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానేమో అమ్మాయిలాగా రెడీ అవుతుందనమాట. ఇంకా తనేమో హై హీల్స్తో నడవలేకపోతుంది. ఇంకా అప్పుడు తను అనుకుంటుంది ఇదంతా క్వీన్ వల్లే అని చెప్పేసి ఇంకా క్వీన్ని తలుచుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫంగ్యూ తన డ్రెస్ ఇచ్చేస్తుంది అనమాట యువానన్కి. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా జెంటిల్గా అమ్మాయిలాగా బిహేవ్ చేస్తావు, నన్ను నమ్ము అని చెప్పేసి తనకిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి యువాననేమో అలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళి ఇంకొక అబ్బాయిలాగా వెళ్ళి కూర్చుని ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే గువానన్ వచ్చి తను చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా గువానని చూసిన వెంటనే యువాననేమో ఇంకా సరిగ్గా కూర్చుంటుంది. ఇంకా కూర్చున్న తర్వాత గువానన్ అంటాడు నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అని చెప్పేసి యువానంతో అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మూవీ టికెట్స్ కొందాము అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే యువానన్ పర్స్ని ఒక దొంగవాడు వచ్చేసి ఇంకా తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యువాననేమో ఏం చేస్తుంది అంటే తన హీల్స్ రెండింటినీ కూడా అంటే తన స్లిప్పర్స్ రెండింటినీ కూడా చేత్తో పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. ఈ సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. దాని తర్వాత యువానన్ వెళ్ళి ఇంకా ఆ థీఫ్ని పట్టుకుంటుంది అనమాట. ఇంకా మనకి ఈ విషయం అంతా కూడా యువానన్ దొంగను పట్టుకుంది అన్న విషయం డైరెక్టర్కి తెలిసిపోతుంది. ఇంకా డైరెక్టర్ ఏమో ప్రిన్సిపల్ సార్కి చెప్తారు. ఇంకా ప్రిన్సిపల్ సార్ అంటారు అవునా దొంగవాడు దొరికిపోయాడా యువానన్కి, పాప మా దొంగవాడు అయిపోయినట్టున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు డైరెక్టర్ అంటారు కాదు యువానన్ చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేసిందంట, ఎందుకంటే యువానన్ డేట్కి వెళ్ళిందంట అప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏమో షాక్ అవుతారు ఏంటి యువానన్ డేట్కి వెళ్ళిందా అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో ఇంకా అంటే మింగ్టాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఉన్న బాక్సింగ్ స్కూల్కి వెళ్తుందనమాట. వెళ్ళి అందరికీ కూడా నేను అంటే అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను ఇంకా నేను రాలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అందులో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫంగ్యూ దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడే మింగ్టాన్ వాళ్ళ చెల్లి కూడా ఫంగ్యూ దగ్గరికి వెళ్తూ ఉంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు మాత్రం కోపంగా వాళ్ళ చెల్లిని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత వాళ్ళ చెల్లేమో అడుగుతూ ఉంటుంది నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే ఇంకా అప్పుడు మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు అంటాడు మింగ్టాన్కి బ్రేకప్ చెప్పేసింది ఫంగ్యూ, నువ్వు ఎందుకు తన దగ్గరికి వెళ్తున్నావు వెళ్ళకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఫంగ్యూ ఏమో మింగ్టాన్ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళని చూసిన వెంటనే మింగ్టాన్ వాళ్ళ చెల్లేమో ఫంగ్యూ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జయోమి ఏమో క్లాస్లో పడుకుని పోయి ఉంటుంది. ఇంకా తన బదులు సున్హావోని క్లాస్కి తీసుకెళ్తుంది అనమాట, ఎందుకంటే నోట్స్ రాయమని చెప్పేసి. ఇంకా అప్పుడే అక్కడున్న సార్ ఏమంటారు అంటే జయోమి నువ్వు ఆల్రెడీ క్లాస్కి వచ్చావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు జయోమి అంటుంది నన్ను క్షమించండి సార్ నేను వేరే క్లాస్ అనుకుని ఈ క్లాస్కి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సున్హావో ఏమో నువ్వు నా చేత అనవసరంగా ఇవన్నీ రాపిచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్టాన్ వాళ్ళ చెల్లి అలాగే తమ్ముడిని అంటే డిన్నర్కి తీసుకెళ్తుందనమాట పోర్క్ రైస్ ఇప్పించడానికి. ఇంకా అక్కడేమో వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ ఫంగ్యూకి ఏం చెప్తారు అంటే నువ్వు మాతో వచ్చాయి మళ్ళీ అంటే చూసావా ఇది మేము జయోమికి అన్ని ఓట్స్ వేస్తాము ఎందుకంటే నీ వల్ల మింగ్టాన్ బాధపడుతున్నాడు అని చెప్పేసి నువ్వు మళ్ళీ మింగ్టాన్ దగ్గరికి వచ్చావు అంటే నీకే మేము ఎక్కువ ఓట్స్ వేస్తాము, నువ్వు మళ్ళీ మామూలుగా వచ్చేయి క్వీన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది లేదు నేను రాను ఇప్పుడు కుదరదు అని చెప్పేసి, మీకు ఎప్పుడైనా పోర్క్ రైస్ కావాలంటే నేను మా తమ్ముడికి చెప్పాను, మా తమ్ముడు మీకు ట్రీట్ ఇప్పిస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఊజీ ఏమో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తాడనమాట తన్ని కొట్టడానికి. ఇంకా అదే టైంలో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో అలారంని ప్రెస్ చేస్తాడు. ఇంకా చాలామంది పోలీసులు వస్తూ ఉంటే ఊజీ ఏమో పారిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్పేసి చెక్ చేపించి ఇంకా వాళ్ళ అక్కకు చూపిస్తాడు. ఇంకా వాళ్ళ అక్క ఏమంటుంది అంటే ఇది ఊజీ నాతో అంటే నేను కాంపిటీషన్గా తనతో
పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి తను నా వెనకాలే వస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ తమ్ముడేమంటాడు అంటే నువ్వేదో ఒక డెసిషన్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే ఇంకా నేను అంటే స్పోర్ట్స్ నుండి రిటైర్ అయిపోతున్నాను అని చెప్పేసి రిటైర్మెంట్ని అనౌన్స్ చేసేస్తుంది అనమాట. ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి ఫంగ్యూ రిటైర్ అయిపోయిందా, ఇంకెప్పుడు కూడా స్పోర్ట్స్ గేమ్లో అంటే పార్టిసిపేట్ చేయదా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇదే టైంలో మింగ్టాన్ కూడా ఇంకా ఫంగ్యూ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫంగ్యూ నువ్వు ఎందుకు ఇంతలా చేసావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు కూడా ఫంగ్యూ దగ్గరికి వెళ్ళి అక్క నువ్వేం చేస్తున్నావు, అసలు ఇప్పుడు దాకా నువ్వు నా హార్ట్లో ఒక పెద్ద గొప్ప పొజిషన్లో ఉన్నావు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని నేను చూసి, కానీ ఇక నుండి ఆ ప్రౌడ్నెస్ లేదు, ఇక నుండి నేను నిన్ను అక్కలాగా కూడా చూడను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫంగ్యూ ఏమో చాలా బాధగా యువానన్ దగ్గరికి వెళ్ళి ఇంకా డల్గా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి డల్గా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. యువానన్ ఏమో ఫంగ్యూని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు, కానీ నిన్ను మిస్ అవుతాను యువానన్ అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా అంటే కొంచెం బాధలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఫంగ్యూ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా డల్గా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు తనేం చేస్తుంది అంటే మింగ్టాన్ తనకి ఇచ్చిన ర్యాబిట్తో ఇంకా జరిగిందంతా తన బాధలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫంగ్యూ అంటుంది నిన్ను చూస్తుంటే నాకు ఇంకా మింగ్టానే గుర్తొస్తున్నాడు, మింగ్టాన్తో గడిపిన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి, కానీ మింగ్టాన్ గుర్తొస్తే నాకు వాళ్ళ ఫాదర్ గుర్తొస్తారు, దాని తర్వాత అంకుల్ జీ కూడా గుర్తొస్తారు, కాబట్టి నేను నిన్ను కూడా చూడలేను అని చెప్పేసి ఇంకా తనేమో చాలా బాధపడుతూ ఫంగ్యూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా పడుకుని పోతుంది. ఇంకా అదే టైంలో తనకి మింగ్టాన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను నీతో కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మింగ్టాన్ అలాగే ఫంగ్యూ ఇద్దరు కూడా కలిసి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తారనమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు నేను ఫస్ట్ టైం ఈ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడే చూశాను అని చెప్పేసి, అప్పుడే నువ్వు నవ్వుతూ ఉండటం చూశాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మింగ్టాన్ ఏమంటాడు అంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు రిటైర్ అయిపోయావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో అవును నేను చెప్పాను కదా నిన్ను నేను చూడలేను, ఎందుకంటే అంకుల్ జియే గుర్తొస్తారు నాకు అని చెప్పేసి ఫంగ్యూ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు సరే పర్వాలేదు అని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండాలి, అబ్రాడ్ వెళ్ళిన తర్వాత నువ్వు ఇది ఫస్ట్ టైం ఏం కాదు అబ్రాడ్ వెళ్ళటం నాకు తెలుసు, కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తనకు అన్నీ కూడా కేరింగ్గా చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది నువ్వు నాతో కోపంగా ఉన్నా నాకు ఇష్టం పడతాను, కానీ నువ్వు ఇలాగ నాతో సాఫ్ట్గా ఉంటే నేను భరించలేను అని చెప్పేసి ఫంగ్యూ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మింగ్టాన్ ఏమో ఫంగ్యూ పట్టుకుని ఫంగ్యూని కన్సోల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ ఈ ఇమేజ్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.